గ్యాస్ట్రిక్ రిలేటెడ్‌గా గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తదని ఎక్కడ ఏ పుస్తకాల్లో లేదండి. హ్మ్. కాకపోతే ఏంటంటే గ్యాస్ సమస్యలు ఉన్నోళ్ళకి చెప్పాను కదండీ! చాలా మందికి ఈ అప్పర్ వాల్వ్ అనేది లూజ్‌గా ఉంటుంది. వాళ్ళకి హార్ట్ బర్న్ కామన్‌గా ఉంటుంది. వాళ్ళకి చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్ ఏమో అన్న భయం ఉంటుంది గానీ, హ్మ్. యూజువల్‌గా వాళ్ళకి హార్ట్ అటాక్స్ పెరిగే అవకాశం లేదు. ఓకే. హార్ట్ అటాక్స్ పెరగొచ్చు. దేనివల్ల పెరగొచ్చు? రోజు బిర్యానీ తింటున్నారనుకోండి. హ్మ్. దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయి. మనం తినే ఫుడ్ డైలీ అన్‌హెల్తీ ఫుడ్ తింటున్నాం అనుకోండి. హ్మ్. డైలీ మన ట్రెడిషనల్ ఫుడ్ ఏంటి? చక్కగా కూర, పప్పు, పెరుగు ఈ టైప్ తినకుండా సాంబారు, రసం ఇట్లాంటివి తినకుండా రోజు మనం బిర్యానీలు తింటుంటే దట్ ఈస్ నాట్ అవర్ ఫుడ్. దట్ ఈస్ నాట్ హెల్తీ ఫుడ్ ఆల్సో. యాహ్! వారానికి ఒక రోజు ఈజ్ ఓకే. హ్మ్. సో, అలా తింటుంటే దానివల్ల హార్ట్ అటాక్ వస్తది. ఓకే. దాంట్లో గ్యాస్ వల్ల రాదు. మనం తినే కంటెంట్స్ ఆర్ నాట్ గుడ్. హ్మ్. దానివల్ల రావచ్చు. ఓకే. దానివల్ల ఏముంది? మగవాళ్ళకైతే చిరుబొజ్జు వస్తది. హ్మ్. అందరికి ఇప్పుడు లేడీస్‌కి అయితే ఫ్యాట్ అంతా సీట్ దగ్గర పేరుకుంటది. హ్మ్. మగవాళ్ళకి పొట్ట కొండలాగా పొట్ట పెరుగుతది. ఓకే. సో, ఎప్పుడైతే పొట్ట దగ్గర ఫ్యాట్ పెరుగుతుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం. ఆహా! ఓకే. ప్రపంచం అంతటా మగవాళ్ళు ఆడవాళ్ళ కన్నా 2 ఏళ్ళు తక్కువ బతుకుతారు. మీరు జపాన్‌లో యావరేజ్ లైఫ్ స్పాన్ తీసుకున్నారనుకోండి. హ్మ్. లేడీస్‌లో 83 ఏళ్ళు, మగవాళ్ళు 81 ఏళ్ళు. హుహు. ఎందుకు? అమెరికాలో గానీ, జపాన్‌లో గానీ, మీరు ఇండియాలో గానీ ఎక్కడైనా తీసుకోండి. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. దానికి రీజన్ ఎందుకంటే మగవాళ్ళకి ఫ్యాట్ కొండలాగా పొట్ట దగ్గర ఏర్పడు. హ్మ్. పొట్ట దగ్గర ఫ్యాట్ ఏర్పడిన వాళ్ళకి హార్ట్ అటాక్స్ ముందొస్తాయి. ఓకే. అందుకోసమే లేడీస్ కంటే అందుకని లేడీస్ జెంట్స్ కన్నా తొందరగా కాబట్టి లేడీస్‌లో కూడా కొంతమందికి పొట్ట దగ్గర ఫ్యాట్ వస్తది. ఆ. వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి. ఓకే. ఓకే. దట్స్ ఎ మనకి- సైన్ అనుకోవచ్చేమో. ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటారు దాన్ని. ఆ! పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. ఆండ్రాయిడ్ ఒబిసిటీ అంటే మేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ. ఆండ్రాయిడ్ గైనాయిడ్ అంటే ఫీమేల్ టైప్ ఆఫ్ ఒబిసిటీ. అంటే సీట్ దగ్గర ఎక్కువ పెరగటం అనమాట. అమ్మో వాడు ఎవడో చచ్చిపోయాడు, నేను ఇలా డాన్స్ చేస్తున్నప్పుడు ఇలా పడిపోతే ఏంటి సార్ దీని నా గురించి- పరిస్థితి ఏంటి? యాక్చువల్‌గా దాని గురించి అంటే ఇంత యంగ్ ఏజ్‌లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి చాలామంది చూసి సో హెల్త్‌కి సంబంధించి అంటే టెస్ట్‌లకు వెళ్ళేవాళ్ళు గానీ అలా పెరుగుతూ ఉన్నారు రీసెంట్ టైమ్స్‌లో. సో మెయిన్‌గా ఈ హార్ట్ అటాక్ ఆ వీడియోస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అనేది కూడా ఎక్కువ తిరుగుతూ ఉన్నాయో అప్పటి నుంచి మొదలైంది. ఆ పానిక్ బటన్ కైండ్ ఆఫ్. అంటే రేర్ జబ్బులు ఎప్పుడూ ఉంటాయండి. కోట్లలో ఒకరికి వచ్చే జబ్బులు ఉంటాయి. ఆ జబ్బుల్లో యంగ్స్టర్స్ కూడా ఒక్కోసారి సడన్ డెత్ ఉంటారు. సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. చిన్న పిల్లలు 1 ఇయర్ పిల్లలు సడన్గా చచ్చిపోతారు, రీజన్ తెలియదు. ఓకే. దాన్ని పోస్ట్ మార్టం చేసి చూస్తే కానీ తెలియదు. అలాగే మరి ఆ, దాంట్లో ఏదో లోపల ప్రాబ్లం ఉండి జబ్బు ఉండి అరుదుగా జరిగేది. ఇలాంటివి ఈ సమస్యలోనే ఇప్పుడే పెరిగినాయి యంగ్ హార్ట్ అటాక్స్ అంటారు. హౌ కెన్ యూ కన్క్లూడ్? Right. మీడియా ఈజ్ నాట్ ద రైట్ థింగ్ టు కన్క్లూడ్ థింగ్స్. సో దాంట్లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు కొత్త జబ్బులు ఏమొచ్చినాయి అని. 30 ఏళ్ల కింద లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటి? ప్రతిదాన్ని ప్రతి ఒక్కడు మొబైల్లో చిత్రించి పెట్టేస్తున్నారు. 30 ఏళ్ల కింద కూడా జరిగినాయి అలాంటివి. అంతే కదా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సడన్ డెత్స్ అనేది ఇప్పుడు ఒలింపిక్స్లో రన్నింగ్ రేస్లో చనిపోయిన వాళ్ళ వీడియోస్ చూడండి. యంగ్ అథ్లెట్స్ ఉంటారు. వాళ్ళకి హార్ట్లో ఒక కండిషన్ ఉంటుంది, HOCM అంటారు దాన్ని, ఓకే. హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి. అలాంటి వాళ్ళు అథ్లెట్స్ ఉంటారు. వాళ్ళకి సడన్గా ఒక్కోసారి హై హార్ట్ రేట్ వచ్చినప్పుడు సడన్గా హార్ట్ ఆగిపోద్ది. అలాంటి చచ్చిపోతారు. అలా మీరు కావాలంటే అలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి. అథ్లెట్స్లో హార్ట్ అటాక్ రాదు కదా, రాదు. అది HOCM జబ్బు వల్ల వచ్చింది. ఓకే. అది డాక్యుమెంటెడ్ థింగ్స్, దాన్ని రీసెర్చ్ థింగ్ ఉంటుంది. ఎవరైనా చనిపోయారంటే రీసెర్చ్ చేసి ఇది పక్కా హార్ట్ అటాక్ అని ప్రూవ్ చేసి మనం మాట్లాడాలి. ఎవడో జరిగిపోయాడు, ఏదో పడిపోయాడు, సడన్గా పడిపోయాడు, వీడియో తీయటం, ఇంకో వీడు చచ్చిపోయాడు, మీరు చచ్చిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త ఉండండి అన్నారనుకోండి, ఇంకా పాపం ఎవడో నిద్రపోడు ప్రశాంతంగా. అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది ప్రెసెంట్. సో దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద పాస్ట్, దీస్ థింగ్స్ ఆర్ దేర్ ప్రెజెంట్. ఇన్ని కోట్ల మంది దగ్గర కెమెరాస్ ఉన్నప్పుడు మీరు 90sలో 2000sలో హై ఎండ్ సినిమాలు తీసే కెమెరాలు ఉన్నాయి చూడండి. వాటికన్నా ఇప్పుడున్న మొబైల్లో మోర్ క్లారిటీ వస్తుంది. అవును సార్. అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫిల్మ్ మేకింగ్ కెమెరాస్ ఉన్నట్టు Yeah. అవన్నీ స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఇలాంటివి చూపించామనుకోండి. అందువల్ల ఒత్తిడి ఎక్కువైపోయి అనవసరమైన టెస్ట్లు ఎక్కువ చేయించుకుని వాళ్ళు చాలా మంది పాపం భయంతో బతుకుతా ఉన్నారు. చాలా మందికి అంటే సినిమాస్ చూసైనా కానీ లేకపోతే నార్మల్గా